ఈరోజు మా ఈసీ మెంబర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే మా భరత్ భూషణ్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, అలాగే మా అశోక్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు. అలాగే ఒక్కటి మాత్రం చాలా ఘంటాపదంగా చెప్పగలమండి, ఈరోజు ఎన్నికైన ఇద్దరు మాట ఇస్తే మాట కొరకు మాత్రం పోరాడగలరు. సూడో సెక్టర్ ప్రతి ఒక్కరూ వాళ్ళు మాకు ప్రామిస్ చేసినట్టు వాళ్ళు మాకు విజయాన్ని సాధించి పెట్టారు. ఇది ఏదో యుద్ధం పోరాటం అనేది కాదు. ఎవరైనా ఆ చైర్లో కూర్చుంటే వాళ్ళకి సమస్యలు ఉండకూడదండి ఫస్ట్ అనే ఉద్దేశంతోనే మేము గట్టిగా పోరాటం జరిగింది. ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనుషులు నాయకులు అయ్యారు. డెఫినెట్గా కమింగ్ డేస్లో మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అలాగే వాళ్ళకి దాము సెక్రటరీగా ఉన్నాడు, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్న ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది. డెఫినెట్గా కమింగ్ డేస్ ఆ స్టేట్ కానీ ఈ స్టేట్ కానీ నాదైతే ఒక ప్రపోజలే ఉంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఏర్పాటు చేసుకునేదానికి అక్కడ వాళ్ళు కావాలి. అది లీడ్ చేస్తాడని భరత్ డెఫినెట్గా లీడ్ చేస్తాడు. సామరస్యంగా అన్నదమ్ముల్లాగా రెండు ఆర్గనైజేషన్లు డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. దాము ఆల్రెడీ దీని మీద ఫుల్గా కసరత్తు చేస్తున్నాడు. త్వరలో బైలా అంతా అమెండ్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా వెళ్తామని, వీళ్ళకి పూర్తి మద్దతు ప్రతి ఒక్కరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, పాత కమిటీ వాళ్ళు చేయాల్సింది చేయగలిగినంత చేశారు, దానికంటే యాక్టివ్గా చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మరొక్కసారి అందరికీ మా భరత్ని అలానే మా వైస్ ప్రెసిడెంట్ అశోక్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.